హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. లేట్ అయ్యింది. One eternity later. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం లాస్ట్ వీడియో పెట్టి అంటే చాలా రోజులు అయింది. సో ఆ మధ్యలో చాలా టోర్నమెంట్స్ కంప్లీట్ అయిపోయాయి, వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యింది, గ్రూప్ స్టేజ్ అయిపోయింది. సో నౌ వీఆర్ బ్యాక్ విత్ రౌండ్ ఆఫ్ 32. సో రౌండ్ ఆఫ్ 32కి ముందు ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్లో ఏమైందో రీక్యాప్ చేయాలి కదా. సో లెట్స్ రీక్యాప్. సో ఈ వరల్డ్ కప్ జర్నీ 48 టీమ్స్తో స్టార్ట్ అయింది. ఆ 48 టీమ్స్ కాస్త 32 టీమ్స్ అయింది. అండ్ ఈ 32 టీమ్సే ఇప్పుడు రౌండ్ ఆఫ్ 32 ఆడతాయి. సో ఈ రౌండ్ ఆఫ్ 32 తర్వాత ఒక్కో టీం ఎలిమినేట్ అయ్యి రౌండ్ ఆఫ్ 16, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ ఆడతాయి. ఈసారి రౌండ్ ఆఫ్ 32 అనేది కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త రౌండ్. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ ఫస్ట్ టైం 48 టీమ్స్ ఆడింది. జనరల్గా 32 టీమ్స్ ఉంటాయి, దాంతో 16 క్వార్టర్ సెమీస్ అలా అవుతుంటాయి. బట్ యాజ్ 48 టీమ్స్ ఉన్నందుకు ఒక కొత్త రౌండ్ ఫీఫా క్రియేట్ చేసింది, అదే రౌండ్ ఆఫ్ 32. సో ఇప్పటివరకు జరిగిన ఈ గ్రూప్ మ్యాచెస్లో కొన్ని టీమ్స్ డామినేట్ చేశాయి, కొన్ని టీమ్స్ అప్సెట్ చేశాయి. బట్ ఇప్పటి నుంచి అంతా ఉండదు. ఎయిదర్ విన్ అవుతే నెక్స్ట్ రౌండ్కి, ఇఫ్ దే లూజ్ డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకొని వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఇవి నాక్అవుట్స్, ఇక్కడ నుంచి సెకండ్ ఛాన్స్ ఉండవు. either win or lose, and one mistake, World Cup dream is over. So ఈ వీడియోలో విల్ క్విక్లీ రౌండ్ అప్ గ్రూప్ మ్యాచెస్ ఆఫ్ దిస్ FIFA వరల్డ్ కప్ అండ్ దాని తర్వాత మన రౌండ్ ఆఫ్ 32 నుంచి ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ గ్రూప్ ఏ. సో ఈ గ్రూప్ ఏలో 4 టీమ్స్ వచ్చేసి మెక్సికో, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా అండ్ చెకియా. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ హోస్ట్ నేషన్ మెక్సికో 3 మ్యాచెస్ ఆడి 3 wins విత్ 9 points. దాని తర్వాత దెర్ వాస్ అ టఫ్ కాంపిటీషన్ బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ సౌత్ కొరియా. అందరూ సౌత్ కొరియా ఈజీలీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోద్ది అనుకున్నారు. బట్ సౌత్ ఆఫ్రికా సర్ప్రైజింగ్లీ క్వాలిఫైడ్ టు ద రౌండ్ ఆఫ్ 32. కొన్ని మంచి మ్యాచెస్ అయ్యాయి అండ్ మెక్సికో వాజ్ ద టాపర్ ఆఫ్ దిస్ గ్రూప్. అండ్ దెన్ కమింగ్ టు గ్రూప్ బి, ఇక్కడ మనకి స్విట్జర్లాండ్, కెనడా, బోస్నియా అండ్ ఖతార్. సో ఖతార్ మనకి ప్రీవియస్ ఎడిషన్ 2022 FIFA వరల్డ్ కప్ హోస్ట్. అక్కడ అట్లీస్ట్ సెకండ్ రౌండ్ అంటే రౌండ్ ఆఫ్ 16 క్వాలిఫై అయింది. ఇక్కడ స్ట్రైట్ అవే ఎలిమినేటెడ్. దెర్ వాజ్ అ టఫ్ ఫైట్ బిట్వీన్ కెనడా అండ్ స్విట్జర్లాండ్. ఎందుకంటే కెనడా బీయింగ్ ఎ హోస్ట్ నేషన్, వాళ్ళు కూడా కొన్ని మంచి మ్యాచెస్ ఆడారు. బట్ ఒక మ్యాచ్ డే కెనడా టాప్లో ఉంది అండ్ అనదర్ మ్యాచ్ డే స్విట్జర్లాండ్ టాప్లో ఉంది. బట్ యూరోపియన్ జెంట్ ఎంతైనా స్విట్జర్లాండ్, అండ్ వాళ్ళు యూరోస్ అండ్ వరల్డ్ కప్స్ లాంటి టోర్నమెంట్లో బాగానే ఆడతారు. సో దట్స్ వై దే అగైన్ టాప్ ద గ్రూప్. అండ్ ఆబ్వియస్లీ ద అనదర్ క్వాలిఫైయింగ్ నేషన్ ఎవ్రీ వన్ బిఫోర్ వరల్డ్ కప్ ప్రిడిక్షన్ వాస్ కెనడా. సో ఎక్స్పెక్టెడ్గా వీళ్ళిద్దరు క్వాలిఫై అయ్యారు. అండ్ ఇక్కడ థర్డ్ ప్లేస్ నుంచి బోస్నియా కూడా క్వాలిఫై అయింది. అండ్ దెన్ కమింగ్ టు గ్రూప్ సి. గ్రూప్ సి ఇట్ వాస్ అ బ్లాక్ బస్టర్ గ్రూప్ యాక్చువల్లీ. ఎందుకంటే మనకి బ్రెజిల్, మొరొక్కో, స్కాట్లాండ్ అండ్ 3 big teams. ఇక్కడ బ్రెజిల్, ఎవ్రీవన్ థాట్ బ్రెజిల్ విల్ విన్ ఆల్ 3 matches, బట్ దే ఫేస్డ్ మొరాకో ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ ఇట్ సెల్ఫ్. మొరాకో బీయింగ్ మొరాకో, ఆల్రెడీ మనం లాస్ట్ వరల్డ్ కప్ లో చూసాం, వాళ్ళు ఆల్మోస్ట్ సెమీఫైనల్స్ వరకు రీచ్ అయ్యారు. సో సేమ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈసారి కూడా వాళ్ళు బ్రెజిల్ తో డ్రా చేసుకున్నారు అండ్ దే కన్విన్సింగ్లీ విన్ విత్ అదర్ టీమ్స్. దట్స్ వై బ్రెజిల్ అండ్ మొరాకో వర్ క్లియర్ ఫేవరెట్స్ టు టాప్ దిస్ గ్రూప్ అండ్ as expected వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారు టు ద నెక్స్ట్ రౌండ్, దట్ ఈస్ నాక్అవుట్ రౌండ్ ఆఫ్ 32. రౌండ్ ఆఫ్ 30లో నాట్ జస్ట్ టాప్ 2 టీమ్స్ ఉంటాయి ఫ్రమ్ ఈచ్ గ్రూప్, ద నెక్స్ట్ బెస్ట్ 8 టీమ్స్ ఫ్రమ్ ద థర్డ్ ప్లేస్ కూడా మనకు క్వాలిఫై అవుతాయి. అండ్ కమింగ్ టు గ్రూప్ డి, దట్ ఈస్ USA, ఆస్ట్రేలియా, ప్రాగ్ అండ్ టర్కీ. వరల్డ్ కప్ కి ముందు టర్కీ ఎప్పుడైతే క్వాలిఫై అయ్యిందో FIFA వరల్డ్ కప్ కి, ఎవ్రీవన్ మెన్షన్డ్ దెమ్ యాజ్ అ డార్క్ హౌసెస్. బట్ టు ఎవ్రీవన్ సర్ప్రైజ్ దే ఫెయిల్ టు విన్ మ్యాచెస్. అట్లీస్ట్ దే ఫెయిల్ టు స్కోర్ గోల్స్. డిఫెండింగ్లో చాలా వరకు గోల్స్ ఇచ్చేసారు, బట్ దే డింట్ స్కోర్డ్ ఎనఫ్ గోల్స్ వెన్ దేవర్ ఛాన్సెస్. కాంప్లిమెంటరీ విన్ లాగా లాస్ట్ మ్యాచ్ వర్సెస్ ఆస్ట్రేలియా వాళ్ళు విన్ అయ్యారు అండ్ 3 points. బట్ నెవర్త్లెస్ USA అగైన్ అనదర్ హోస్ట్ నేషన్, వాళ్ళు 3 matchesలో 2 wins తీసుకొని టాప్ చేశారు ఈ గ్రూప్ని. అలాంగ్ విత్ దెమ్ ఆస్ట్రేలియా అనదర్ గుడ్ సర్ప్రైజ్. ఆస్ట్రేలియా అన్ని స్పోర్ట్స్లో టాప్లో ఉంటుంది, లైక్ క్రికెట్, ఫుట్బాల్, ఒలింపిక్స్ అన్నీ. సో వాళ్ళ పేరు తగ్గట్టు అగైన్ దే క్వాలిఫైడ్ టు నాక్అవుట్స్. అండ్ యాజ్ అ సౌత్ అమెరికా కంట్రీ ప్రాగ్, వాళ్ళు జస్ట్ విన్ అండ్ డ్రాతో వాళ్ళు క్వాలిఫై అయిపోయారు. నౌ వీ హ్యావ్ గ్రూప్ డి. గ్రూప్ డిలో క్లియర్ ఫేవరెట్స్ జర్మనీ. ఫేవరెట్స్ అన్నట్టుగానే వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ స్కోర్ సౌత్ 7-1తో విన్ అయ్యారు. ఆల్మోస్ట్ 2014 సెమీఫైనల్ రిపీట్ చేసినట్టు చేశారు విత్ బ్రెజిల్. ఆ మెమరీస్ బ్రెజిలియన్స్ కి ఇంకా ఇట్స్ అ బ్యాడ్ డ్రీమ్. సో 7-1తో దే కిక్డ్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ విత్ అ గ్రేట్ స్టార్ట్. దెన్ అగేన్స్ట్ ఐవరీ కోస్ట్ అగైన్ కన్విన్సింగ్లీ విన్ అయ్యారు. బట్ ఈక్వెడర్తో
They lost it. It is a upset actually, but we cannot underestimate Germany because recently they developed this చిన్న countries తో ఓడిపోవడం. So just a one loss for them in the group stage, and Ivory Coast కూడా surprisingly they qualified with the second position. దాని తర్వాత ఈక్వెడర్ was one of the competitive sides in this group. వాళ్ళు వన్ మ్యాచ్ గెలిచినా సరే మిగతా మ్యాచెస్ లో దే గేవ్ అ వెరీ టఫ్ కాంపిటీషన్ టు ద అదర్ టీమ్స్. దెన్ ఆఫ్టర్ గ్రూప్ ఎఫ్ లో we have Netherlands, a strong team, Japan, a strong Asian team, Sweden again Europe లో చాలా కంపీట్ అయ్యి క్వాలిఫైయింగ్ రౌండ్స్లో గెలిచి వచ్చారు, అండ్ తునీసియా. క్లియర్ ఫేవరెట్స్ అందరికీ నెదర్లాండ్స్ అండ్ జపాన్. సో యాజ్ ఎక్స్పెక్టెడ్గా నెదర్లాండ్స్ అండ్ జపాన్ దే హావ్ క్వాలిఫైడ్ టాప్ 2 ఇన్ దిస్ గ్రూప్. అలాంగ్ విత్ దెమ్ స్వీడన్ కూడా క్వాలిఫై అయింది బికాస్ ఆఫ్ ద బెటర్ పాయింట్స్ అండ్ గోల్ డిఫరెన్స్ ఫ్రమ్ ద టాప్ 8 టీమ్స్ ఆఫ్ థర్డ్ ప్లేస్. ఇక్కడ నెదర్లాండ్స్ షోడ్ ఎక్స్పీరియన్స్, లైక్ ఒక మ్యాచ్లో 5 goals కూడా కొట్టారు అండ్ దే వర్ నెవర్ బ్యాకింగ్ డౌన్. వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ టీమ్స్ టు కంటెండర్స్ ఆఫ్ దిస్ ఫీఫా వరల్డ్ కప్. జపాన్ కూడా క్లాసీ యాక్ట్గా దే ప్లేడ్ వెరీ బెటర్. స్వీడన్ మన గైక్రోస్ అండ్ ఇసాక్ అలెగ్జాండర్ వాళ్ళిద్దరు కూడా బాగా ఆడారు. ప్రాబ్లీ ది హైయెస్ట్ క్వాలిటీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ లాగా అయింది. నెక్స్ట్ గ్రూప్ జీలో బెల్జియం, ఈజిప్ట్, ఇరాన్ అండ్ న్యూజిలాండ్. గ్రూప్ జీలో పాయింట్స్ చూస్తే మనకి 5-5-3-1. సో ఈ గ్రూప్ జీలో నో వన్ యాక్చువల్లీ డామినేటెడ్ అండ్ పెద్ద సర్ప్రైజ్ కూడా లేవు. ఎందుకంటే మనకి బెల్జియం, ఈజిప్ట్ చాలా మంది ఆబ్వియస్లీ ఇదే ప్రిడిక్షన్ ఇచ్చారు టు గో టు నెక్స్ట్ రౌండ్. ఇరాన్కి దే హ్యాడ్ దేర్ ఛాన్సెస్ బట్ టాప్ 8 ఆఫ్ థర్డ్ బెస్ట్ టీమ్స్లో లేరు. సో దట్స్ వై దే డిడ్ంట్ క్వాలిఫైడ్. దెన్ విత్ గ్రూప్ ఎఫ్, దిస్ గ్రూప్ was like very slow burner. Spain, Cape Verde, Uruguay and Saudi Arabia. No team actually wanted to win. ఎందుకంటే మనం చూస్తే స్పెయిన్ ఓకే దే ప్లేడ్ వెల్ అగేన్స్ట్ ఉరుగ్వే అండ్ సౌదీ అరేబియా అండ్ won 2 matches. బట్ ద హోల్ టాకింగ్ పాయింట్ ఆఫ్ దిస్ గ్రూప్ వాస్ కేప్ బర్డే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం క్వాలిఫైర్ వరల్డ్ కప్ కి అండ్ విత్ లెస్ దాన్ 5 lakh పాపులేషన్ అ గ్రేట్ స్టోరీ అయింది ఈ వరల్డ్ కప్ లో. ఆ టీమ్ లో గోల్ కీపర్ ఓసినియా లెస్ దాన్ 1 lakh ఉన్న ఫాలోవర్స్ అతనికి ఇప్పుడు 17 million ఫాలోవర్స్ వచ్చారు బికాస్ ఆఫ్ ద వే ఈ డిఫెండెడ్ అగేన్స్ట్ స్పెయిన్ అండ్ ఉరుగ్వే. బికాస్ కేప్ బర్డే టీమ్ ఆడిన 3 matches 3 draw. వాళ్ళు గోల్స్ స్కోర్ చేయలేదు అండ్ అట్ ద సేమ్ వే స్కోర్ చేయనివ్వలేదు కూడా ఆపోజిట్ టీమ్స్ ని. ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ దిస్ గ్రూప్ ఇస్ ఉరుగ్వే. కన్సిక్యూటివ్ గా సెకండ్ వరల్డ్ కప్ దే డిడ్ంట్ క్వాలిఫైడ్ ఫర్ ద నాక్అవుట్స్. 2018లో లాస్ట్ టైం నాక్అవుట్స్ ఆడాడు, దట్ ఈస్ రౌండ్ ఆఫ్ 16లో క్వాలిఫై అయ్యి క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళారు. బట్ 2022 అండ్ దిస్ వరల్డ్ కప్ 2026 దే ఎక్సిటెడ్ ఫ్రమ్ ద గ్రూప్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. సౌదీ అరేబియా ఎనీవే ఎవరు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు టు మూవ్ టు ద నెక్స్ట్ రౌండ్. దెన్ కమ్స్ ద గ్రూప్ ఐ, అనదర్ బ్లాక్ బస్టర్ ఆర్ వి కాల్ దిస్ యాజ్ అ గ్రూప్ ఆఫ్ డెత్. ఫ్రాన్స్, నార్వే, సెనగల్, ఇరాక్ అన్ని స్ట్రాంగ్ టీమ్స్. ఫ్రాన్స్ వర్సెస్ నార్వే దేవర్ గోల్ స్కోరింగ్ మిషన్స్. ఫ్రాన్స్ లో కిలియన్ ఎంబాపే అండ్ నార్వేలో ఎస్పెషలీ హాలండ్. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రాన్స్ టాప్ చేసింది గ్రూప్ విత్ 3 matches విన్ 9 points. నార్వే 2 matches అగేన్స్ట్ సెనగల్ అండ్ ఇరాక్ వాళ్ళు గెలిచారు. లాస్ట్ మ్యాచ్ విత్ ఫ్రాన్స్ ఆల్మోస్ట్ ఎంటైర్ టీమ్ వాజ్ ఆన్ ద బెంచ్ బికాస్ ఆల్రెడీ వాళ్ళు క్వాలిఫై అయ్యారు టాప్ 2 లో. సో దే డింట్ వాంట్ టు టేక్ ఛాన్సెస్ అగేన్స్ట్ దర్ బిగ్ ప్లేయర్స్. సో అందుకే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరినీ బెంచ్ మీద పెట్టారు. అండ్ సెనగల్ హూ ఆర్ African Nations champion, they also performed decently and qualifier next round ki. Then comes the group J lo Argentina, talk of the town, Messi ఆడిన 3 matches లో goal score చేశాడు with hat-trick, brace and 3-2-1. He's having a 6 goals in this World Cup. ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేశాడు and he's on a streak of 7 consecutive World Cup matches scoring goals. Obviously వాళ్ళు టాప్ చేయాల్సిందే. Austria and Algeria, they also both qualified for round of 32. Now group K, ఈ గ్రూప్ లో Colombia, Portugal, DR Congo and Uzbekistan. Everyone had their chances. Everyone had their doubts that Portugal top 1 లో వచ్చి క్వాలిఫై అవుతుంది. బట్ దే డింట్ ప్లే దేర్ ఏ గేమ్ అండ్ కొలంబియాతో డ్రా చేసుకోవడంతో వాళ్ళు సెకండ్ పొజిషన్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. DR Congo అనదర్ సర్ప్రైజ్. ఉజ్బెకిస్తాన్ దాటి మరి దే హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ ద రౌండ్ ఆఫ్ 32 అండ్ నాట్ జస్ట్ క్వాలిఫైడ్, దే హ్యావ్ టాప్ ద థర్డ్ ప్లేస్ బెస్ట్ 8 teams. So you can see the first position in third place best 8 teams. Colombia, they looked fantastic, but Portugal, they still have to recover from that shaky start. The Group L, this is the last group of World Cup. England, Croatia, Ghana and Panama. Andaru anukunnate England, Croatia, they both played very well and qualified to next round. Ghana were bit competitive more than Panama. So these are the 32 teams that have qualified for round of 32. We'll do the prediction. A team qualify అవ్వచ్చు నెక్స్ట్ రౌండ్ కి. సో ఇక్కడ స్క్రీన్ చూసినట్టు దిస్ ఇస్ వరల్డ్ కప్ సిమ్యులేటర్ అండ్ దీనిలో మనకు ఆల్రెడీ ఒక మ్యాచ్ నిన్న విన్ అయ్యారు కెనడా. సో దే మూవ్ టు రౌండ్ ఆఫ్ 16. అనదర్ మ్యాచ్ యాజ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో, Brazil versus Japan and Japan were leading with a 0-1.
బ్రెజిల్ షుడ్ కమ్ బ్యాక్ అండ్ దే షుడ్ విన్ దిస్. సో విల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. జర్మనీ వర్సెస్ పరుగ్వే. జర్మనీ, ఇట్స్ ఈజీ విన్ ఫర్ దెమ్. ఫ్రాన్స్ వర్సెస్ స్వీడన్. స్వీడన్లో ప్లేయర్స్ ఉన్నారు, బట్ ఫ్రాన్స్ దే ఆర్ డామినేటింగ్ దిస్ ఎంటైర్ వరల్డ్ కప్. సో ఫ్రాన్స్ విల్ మూవ్ అహెడ్. దెన్ ఆఫ్టర్ కెనడా ఆబ్వియస్లీ క్వాలిఫైడ్. నెదర్లాండ్స్ అండ్ మొరొక్కో అనదర్. ఇది ఒక బ్లాక్ బస్టర్ గేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ నెదర్లాండ్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 4 వరల్డ్ కప్స్ నుంచి నాకౌట్స్లో వాళ్ళు ఓడిపోయింది లేదు, ఎక్సెప్ట్ ఫర్ ద ఫైనల్ ఇన్ 2010. సో మొరొక్కో ఆల్సో దే ఆర్ హ్యావింగ్ వెరీ బెస్ట్ టీమ్. ఐమ్ గోయింగ్ విత్ నెదర్లాండ్స్. దెన్ అగైన్ పోర్చుగల్ వర్సెస్ క్రొయేషియా. పోర్చుగల్కి టఫ్ ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఎనీవే ఈ టీమ్స్లో ఎవరు గెలిచినా నెక్స్ట్ రౌండ్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యాజ్ అ బయాస్డ్ రొనాల్డో ఫ్యాన్ ఐల్ గో విత్ పోర్చుగల్. దాని తర్వాత స్పెయిన్ ఆస్ట్రేలియా, ఈజీ స్పెయిన్. దెన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ బోస్నియా. హోస్ట్ నేషన్ కాబట్టి వాళ్ళకి స్లైట్ ఎడ్జ్ ఇద్దాం, యునైటెడ్ స్టేట్స్. దెన్ బెల్జియం సెనెగల్లో ఐల్ గో విత్ బెల్జియం because the golden generation is about to retire. Brazil, Japan. As said, Japan is leading currently. Kani, because of Neymar is yet to come off the bench, favorites are Brazil. So, వాళ్ళు. Ivory Coast is నార్వే ఇక్కడ మనకి హాలాండ్ ఉన్నాడు, ఓడెగ్రాడ్, అండ్ దే హ్యావ్ వెరీ అటాకింగ్ టీమ్ మోర్ దెన్ డిఫెన్స్. సో వాళ్ళు ఎక్కువ గోల్ స్కోర్ చేస్తారు కాబట్టి నార్వే షుడ్ మూవ్ టు రౌండ్ ఆఫ్ 16. దెన్ మెక్సికో వర్సెస్ ఈక్వెడార్. బీయింగ్ అన్ హోస్ట్ నేషన్, మెక్సికోకి మనం ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, అండ్ ఇట్ షుడ్ బి అ టఫ్ మ్యాచ్ యాక్చువల్లీ. ఈవెన్ ఎక్స్ట్రా టైమ్ అండ్ పెనాల్టీస్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మెక్సికో విల్ మూవ్ ఫార్వర్డ్. ఇంగ్లాండ్, డియర్ కాంగో. ఇంగ్లాండ్, అర్జెంటీనా, కేప్ వర్డే. ఇప్పటివరకు కేప్ వర్డే ఓడిపోయింది లేదు ఈ వరల్డ్ కప్లో. ఆడిన 3 మ్యాచెస్ 3 డ్రాస్. బట్ దే విల్ ఫేస్ మెస్సీ అండ్ దే షుడ్ కన్సీడ్ మోర్ గోల్స్. ఆస్ట్రేలియా అండ్ ఈజిప్ట్. ఇక్కడ ఆస్ట్రేలియా అండర్ డాగ్స్, బట్ ఈజిప్ట్ ఎనీ డే. దెన్ ఆఫ్టర్ స్విట్జర్లాండ్ అండ్ అల్జీరియా. అల్జీరియాలో స్విట్జర్లాండ్ యూరోస్లో కానీ వరల్డ్ కప్స్లో కానీ దే కంపీట్ వెరీ గుడ్. సో స్విట్జర్లాండ్ ఇట్ ఈస్. దెన్ కొలంబియా అండ్ గానా. ఈ కొలంబియా అండ్ గానాలో కొలంబియా స్ట్రాంగ్ ఫేవరెట్స్, బికాస్ వాళ్ళ ఆడిన గ్రూప్ స్టేజెస్లో పోర్చుగల్ని బీట్ చేసి మరి టాప్ 1లో ఉన్నారు. సో షుడ్ గో విత్ కొలంబియా. ఇవి నా ప్రిడిక్షన్స్ ఫర్ రౌండ్ ఆఫ్ 16. దీనిలో ఎన్ని సక్సెస్ అవుతాయో తెలియదు, ఎన్ని ఫెయిల్ అవుతాయో తెలియదు. వన్స్ రౌండ్ ఆఫ్ 16 అయిపోయిన తర్వాత మనం అగైన్ రీఅసెస్ చేసి చూద్దాం ఎన్ని సక్సెస్ అయ్యాయో, ఎన్ని ఫెయిల్ అయ్యాయో. దెన్ అనదర్ ప్రిడిక్షన్ ఇద్దాం ఫ్రమ్ రౌండ్ ఆఫ్ 16 టు క్వార్టర్స్. సో అది నా ప్రిడిక్షన్ ఈ ఫీఫా వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 32ది. మీ ప్రిడిక్షన్ కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అబీ వర్సెస్ డి. రౌండ్ ఆఫ్ 32 అయిపోయాక కలుసుకుందాం. టిల్ దెన్